ఇక్కడ ఉన్న మెజీషియన్ వేదిక మధ్యలో ఒక గోడను నిర్మించాడు. తన మనసుతో దాని గుండా నడవగలను అని చెప్పాడు. తర్వాత క్షణంలో అతను సహాయకుడును తెరగీచాడు. ఆపై ఆ వ్యక్తి నిజంగానే గోడ గుండా నడిచాడు. ప్రేక్షకులందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టుకొని ఆశ్చర్యపోయారు. ఇక మరొకసారి ప్రదర్శన చెయ్యాలి అని అందరూ చెప్పారు. కాబట్టి అతనికి మరొకసారి ప్రదర్శన చేయక తప్పలేదు. తెర మూసినప్పుడు ఆ వ్యక్తి వేగంగా తన భార్యని పిలిచి ఒక యంత్రాన్ని లాగాడు. నేలపై ఒక చిన్న రంధ్రం గుండా ఆ వ్యక్తి కిందికి వెళ్ళాడు. ఇది గోడ గుండా వెళ్లే రహస్యం. ఆ వ్యక్తి గొప్ప మెజీషియన్ గా పేరు పొందాడు. ఈసారి చప్పట్లతో అందరూ ముంచేశారు. మరుసటి రోజు రాజు అతని రాజభవనంలో ప్రదర్శన చేయడానికి ఆహ్వానించాడు. అందరి ముందు హుండీని ఉంచి మీకు నచ్చిన కోరికలు ఈ కాగితంపై రాయండి అని చెప్పాడు. ఆపై వాటిని సేకరించి అది నిజమని అనిపించేలా చేశాడు. ఏ కోరికైనా సరే నేను దానిని నెరవేరుస్తాను అని చెప్పాడు. హుండీలో కాగితాన్ని తెరిచినప్పుడు అతను నాకు రష్యన్ భాష రాదు అని చెప్పాడు. దానితో అందరూ నవ్వారు. హుండీని రాణి వద్దకు తీసుకొని వెళ్లి దానిలో ఉన్నది చదవమని చెప్పాడు. కానీ రాణి కేవలం ఒక చూపు చూసి ఆ కోరిక అసాధ్యం అని చెప్పింది. ఆ కాగితంలో రాజభవనం గంటలు మళ్లీ మోగాలి అని రాసి ఉంది. ఆ గంటలు శతాబ్దాలుగా అలాగనే ఉన్నాయి. తాళ్లు కుళ్ళిపోయాయి. మెట్లు ఇక లేవు. అతను దానిని ఛాలెంజింగ్ గా తీసుకొని అతను ఒక టవల్ తీసి దానిలో ఉంచి ఇలా తాచాడు. తర్వాత క్షణంలో ఆ గుడ్డ నుండి ఒక తాడు బయటకు వచ్చింది. ఆ అద్భుతాన్ని చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. కానీ స్పష్టంగా ఇది అతను చేయాలనుకున్న ట్రిక్ కాదు. అతను రాకుమారిని ఆ తాడును లాగడానికి సహాయం చేయమని ఆహ్వానించాడు. తర్వాత క్షణంలో మళ్లీ లాగమని చెప్పాడు. రాజభవన గంటలు మళ్లీ మోగాయి. అక్కడ ఉన్న ప్రతి రాజవంశీకుడు ఆశ్చర్యపోయారు. ఇది వారి పూర్వీకుల పిలుపు ఉన్నట్లుగా అనిపించింది. వారంతా ఒక్కసారిగా మోకాళ్లపై వంగిపోయారు. కానీ మనందరికీ తెలుసు మాయాజాలం నిజం కాదు అని. గంటలు మోగడానికి కారణం అతను మొదట కాగితాన్ని తీసుకున్నప్పుడు కోరికను మార్చాడు. కాబట్టి ఏ కోరిక కోరుకున్నా అది గంటలు మోగడమే అని రాసి ఉంటుంది. తన భార్యతో రహస్యంగా రోడ్డు ఎదురుగా ఉన్న భవనంతో ముందుగానే ఒక నిశ్శబ్దమైన స్నైపర్ రఫెల్ను ఏర్పాటు చేయబడింది. రాకుమారి తాడు లాగిన క్షణం అతడు ట్రిగర్ను లాగాడు.